పోగేయాలి ఆలయంలో అనుకుంటే అది కానే కాదు. అది ఒకరి పని. యువకులు ఏం చేయాలి అని అంటే, యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళు లేదా సంఘాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడేయాలి? దొడ్డిలోకి వేయాలి. ఈ దొడ్డిని కాపాడేటువంటి ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఏం చేయాలి? వీళ్ళని నమ్మకంగా మేపాలి. అర్థమవుతుందా? అంటే ఏం పెట్టి మేపాలి? దేవుని యొక్క వాక్యాన్ని యథార్థంగా నమ్మకముగా విశ్వాసము ద్వారా ఆయన ఆధారులోనే ఉంటూ వారికి ఆ భోజనం పెడితే అది వాళ్ళకి అరుగుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎవరిని చూసి పెరుగుతారు అని అంటే కాపరిని చూసి పెరుగుతారు. హల్లెలూయా. అయితే ఈ సంఘాలలో వాక్య భోజనం దొరకనప్పుడు, సంఘాలను స్థాపించిన తర్వాత వాక్యము అనేటువంటి భోజనము లేదా ఆహారం దొరకనప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి అని అంటే చెదరిపోతాయి. అవునా? చెదరిపోతాయి. అంటే దేవుని యొక్క ఆలయంలో ఏముండాలి అని అంటే వాటికి ఆహారం కావాలి. ఆ గొర్రెలకు ఆహారం కావాలి. ఆ ఆహారం ఏమై ఉండాలి అనంటే ఆత్మీయమైనటువంటి ఆహారం అయి ఉండాలి. ఆత్మీయమైనటువంటి ఆహారము మనుషులు ఇచ్చేటువంటి ఆహారము కాదు, గాని దేవుని యొక్క ఆత్మ ద్వారా మనమందరము నడిపించబడుతూ ఉన్నాం. సేవకుడు ఒక్కడే కాదు, వాక్యాన్ని బోధించేటువంటి ఒక్కరే కాదు, మనమందరమును కూడా ఒకే పాత్రలోనిది త్రాగగలిగినట్లుగా, ఒకే పాత్రలోనిది తినగలిగినట్లుగా ఉంటేనే మనకు తృప్తినిస్తుంది జీవితం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు వాక్యము అనేటువంటి ఆహారం కావాలి. అయితే దొంగ కాపరులను దేవుడు ఏ మాత్రమో సహించడు. అయితే కొంతకాలం వాళ్ళకి సమయాన్ని అయితే ఇస్తాడు. వాళ్ళు సరిగా ఉన్నారా? సరిగా బోధిస్తూ ఉన్నారా? స్వార్థం లేకుండా బోధిస్తూ ఉన్నారా? ఇదిగో దానిలో పులుపు వేస్తున్నారా, కారం వేస్తున్నారా? ఇది కాదు ముఖ్యము. పిల్లలకు ఎవరికి తగినట్లుగా వారికి బోధించగలిగినటువంటి వాడే కాపరి. ఆయన దేవుడు తప్ప ఏ ఒక్క వ్యక్తి వల్ల అది సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. అందుకనే యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి అని ఈరోజు వాక్యం మనకు నడిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందయ్యా అనంటే, ఆ యేసు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. గొప్ప కాపరిగా ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మరి ప్రధాన కాపరిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? రాబోతూ ఉన్నాడు. అందుకనే 23వ దావీదు కీర్తన ఇప్పుడు మనం పాడుకున్నాం కదా. ఏం పాడుకున్నాము? యెహోవా నా కాపరి అని మనం పాడుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడైనటువంటి దావీదు తన ఆత్మీయమైనటువంటి అనుభవం ద్వారా దావీదును ఆయన యేసయ్యను గానం చేశాడు. ఏం కాశాడు? యెహోవా నీవు నాకు మంచి కాపరివి అని. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసెడుకొనుచున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పండి, మనం అందరం మన ఇళ్లలో కష్టాలు పడినా, వంట చేసుకున్నా, దంపులినా, దంచినా, మిక్సీకి వేసుకున్నా, చెమట కార్చినా, ఎన్ని చేసినా ప్రశాంతంగా శుభ్రంగా స్నానం చేసుకుని ఇక్కడ ఇంతలాగా విశ్రాంతిలో కూర్చొని ఉన్నాము అని అంటే ఇది నిజంగా దేవుని యొక్క వాక్యం నెరవేర్పు కాదా? అవునా? మీరు చెప్పండి. అంటే ఎవరి ఇల్లును వాళ్ళు మర్చిపోయారు, ఎవరి భోజనాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఎవరి ఇల్లు నుంచి ఎంత కష్టపడి ఆటోలో ఎక్కామా, బస్సుల్లో ఎక్కామా, సైకిల్లో ఎక్కామా, నడిచొచ్చామా, చెమట కార్చామా, ఇవన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని కాచేటువంటి కాపరి. ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడుస్తాడంటండి. అయితే మీకు ఎక్కడైనా చూడండి, ఏ ఒక్కరైనా సరే మనము మన హృదయములో నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని ఆపుకునేదానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తామో తెలుసా? ఎవరైనా మనల్ని చూస్తే మనం దుఃఖానికి లోపలేమో కూలిపోతూ ఉంటాం అని అంటూ ఉంటాం మనం.
అవతల చూస్తే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మగాళ్ళు అయితే త్వరగా కంట్రోల్ చేసుకోగలరు, కానీ ఆడోళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అదే మనల్ని ప్రేమించినటువంటి తల్లి అయినా, మనల్ని ప్రేమించినటువంటి తండ్రి అయినా ఎదురుగా ఉంటే మనం చేసేది ఏంటో తెలుసా? గబక్కన పరిగెత్తి వాళ్ళ మీద పడి గట్టిగా కౌగులించుకొని దుఃఖాన్ని అంతటిని అక్కడ తీర్చుకునేస్తాం. అది ఇట్స్ కాల్డ్ ఎ బ్లడ్ రిలేషన్. తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, అంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తులు మనకు కనబడినప్పుడే మన హృదయంలో నుంచి ఒప్పుకునేటువంటి ఆ దుఃఖాన్ని మనం ఎలా తగ్గించుకుంటామో దేవుడు అంటాడు, సమస్తమైనటువంటి ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను ఏం చేస్తాడు? విశ్రాంతి అంటే ఏంటి అనుకుంటున్నారు? విశ్రాంతి అంటే ఏంటి? మన భారాన్ని దించి పెట్టడమే. మన భారాన్ని దించి పెట్టడమే. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును యేసయ్య ఈ లోకానికి వచ్చాను అని ఆయన నిశ్చయముగా చెప్పినట్టు మనకు ఆ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదే 10వ అధ్యాయము 27వ వచనంలో ఏముందంటే, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి ఖచ్చితంగా ఏమని చేస్తాయంట? యేసయ్యను వెంబడిస్తాయి అనంట. ఇప్పుడు మనల్ని మనం ఆలోచించుకుందాం. మనం ఎవరిని చూసి దేవుని ఆలయానికి వస్తూ ఉన్నాము? ఎవరిని చూసి దేవుని ఆలయానికి వస్తాము? మనుషులను చూచి దేవుని ఆలయానికి వచ్చేటువంటి వాళ్ళు మనుషుల స్వరాన్ని విన్న వాళ్ళు అవుతారే కానీ దేవుని యొక్క స్వరాన్ని విన్న వాళ్ళు కాదు. అది ఎలా జరుగుతుందయ్యా అనంటే, ఇప్పుడు ఈ ఊర్లో అనుకుందాం. ఈ ఊర్లో మనం ఉన్నప్పుడు మనకు పెద్దలు అనే వాళ్ళు ఒకరు ఉంటారు. పెద్దలను గౌరవించి రావడం వేరు, అది వేరే విషయం. కానీ దేవుడు అంటాడు, సమస్తమైనటువంటి కష్టాల్లో నీవు ఉన్నప్పుడు నీ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు కదా, నీకు విశ్రాంతి కావాలా? నా యొద్దకు రా. ఈ రోజు మనము ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నామనంటే, ఇది రెస్ట్ హౌస్ కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి నీకు జీవాహారము ఇవ్వగలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్తారు. ఇది దేవుని సన్నిధిని. ఎందుకంటే ఇక్కడ ఒకే పాత్ర ఉంటుంది, ఒకే పానీయం ఉంటుంది. అవి మాత్రమే, ఏది చేసినా అందరికీ అదే ఉంటది. కానీ ఒకరికి సపరేట్ గా బిర్యానీ, ఒకరికి సపరేట్ గా ఇంకొకటి ఈ దేవుని యొక్క ఆలయంలో ఉండవు. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి ఏంటంటే, చిన్నలని ఎలా చూస్తూ ఉన్నారో పెద్దలని అందరము కూడా, మనం అందరము దేవుని యొక్క పిల్లలమే. దేవునికి మహిమ. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో గొర్రెలు అనేటువంటి వాళ్ళను ఎవరికి పోలుస్తున్నాడయ్యా అంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథము 34వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి మాటలను పరిశీలన చేసుకున్నట్లయితే, గొర్రెలు ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు. అర్థమవుతుందా? వాటి స్వదేశంలోనికి వాళ్ళను చేరుస్తాను అని అంటున్నాడు. వాటి స్వదేశంలోనికి వాటిని చేరుస్తాను అంటే అర్థం ఏమిటి? వాటి స్వదేశంలో అవి లేవు అనే కదా అర్థము. అంతే కదా? చెదరగొట్టబడినటువంటి వాళ్ళు, పారిపోయినటువంటి వాళ్ళు, కష్టాలు పడినటువంటి వాళ్ళు, ఏ దేశానికో వెళ్ళిపోయినటువంటి, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులను అందరినీ పోగు చేసి ఆ దొడ్డికు ఆయన నడిపిస్తాను అని అన్నాడు. అవి దొరికేదాకా, ఒకవేళ ఎక్కడ ఉన్నా నువ్వు, ఏ కొండ మీద ఇరుక్కుపోయినా, ఏ కంప చెట్టులో ఇరుక్కుపోయినా, నీవు ఆహారం కోసం వెళ్ళి ఏ కొండలో ఇరుక్కుపోయినా గాని నిన్ను వెతికి కౌగిలించుకుని మోసుకుని నీ దేశానికి నిన్ను నడిపించేటువంటి దేవుడను నేనే అని ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, ఇదే మాట మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈరోజు చదువుకున్నటువంటి భాగంలో 13వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏమంటాడు? భక్తుడైనటువంటి పౌలు ఏం రాస్తూ ఉన్నాడు? గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు మన ప్రభు అనేటువంటి మన ప్రభువును నిత్యమైనటువంటి నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపినటువంటి సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, యేసు క్రీస్తు ద్వారా మన దృష్టికి అనుకూలమైన దానిని
మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను ఏం చేస్తున్నాడంట ఆయన? సిద్ధపరచును గాక. చూడండి, మనము విలువ పెట్టి కొనినటువంటి వాళ్ళము, కానీ అలనాడు హెబ్రీయులకు చెదరిపోయినటువంటి వాళ్ళందరినీ ఏ విధానమైతే, ఏ మాటలైతే యెషయా గ్రంథంలో రాయబడ్డాయో 34వ అధ్యాయంలో చదువుకున్నటువంటి వారు చెదరిపోయినటువంటి వాటినన్నింటినీ తీసుకొని వస్తానని అంటున్నాడు. ఆ విధంగా తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనకు అర్థమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, దేవుడు ఎవరు అనంటే దేవుడు సమాధానకర్త. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమాధాన పరిచేటువంటి దేవుడు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని ఎవరైనా మనకు చెప్తే మనం ఏమనాలి అని అంటే, మనము దేవుని నమ్ముకున్నాం, వారి గురించి ప్రార్థన చేద్దాం, ఒకరోజు మీకు దేవుడు సమాధానం ఇస్తాడు అని చెప్పేది క్రైస్తవ్యం. దాన్ని విడిచిపెట్టి వాడు అట్టన్నాడా, వాడి అంతు చూస్తాను, వాడికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను అనేటి మనం ఎప్పుడూ అనకూడదు. మనము చేయాల్సినటువంటి క్రైస్తవుడి యొక్క మొదటి స్థితి ఏంటో తెలుసా? సమాధాన పరచువారు ధన్యులు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? అది ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా జీవించాలి అని అంటే, ఇద్దరు వ్యక్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని సమాధాన పరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఉండేది ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి ముందు ఏం చేయమంటారో తెలుసా? కేసు రాయక ముందు వాళ్ళు కూర్చోబెట్టి సమాధాన పరిచేదానికి చూస్తారు. ఆ సమాధాన పరిచేదానిలో వాళ్ళు ఇంకేదైనా ఆశించేమో మనకు తెలియదు, కానీ ముందు కాంప్రమైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. కాంప్రమైజ్ కానప్పుడు కేసు రాస్తారు. దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది చూసినా, ఏది జరిగినా, ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా, ప్రపంచంలో ఉండే మోస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ బైబిల్ నుంచి వచ్చినటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి నచ్చకపోవచ్చు అటువంటి విషయాలు, కానీ ఇది సత్యం. ఆయన గొర్రెలకు గొప్ప కాపరి అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. తన మంద కాపరులకు ఆయన ఎలా ఉంటాడు అనంట? తన మంద కాపరులకు ఆయన సహకారిగా ఉంటాడంట. హల్లెలూయా. తన మంద కాపరులకు ఆయన ఎలా ఉంటాడు? సహకారి అయి ఉంటాడు. యేసు గొప్ప కాపరి, ఆయన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాల్లో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడంట. ఎవరు తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టే విధముగా ప్రేమించేటువంటి కాపరి ఎవరున్నారు అని ప్రపంచం అంతా వెతికినా గాని కనబడేది యేసయ్యే కనబడతాడు, కానీ ఇంకెవ్వరు కూడా కనబడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే గొప్ప కాపరిగా ఆయన గొర్రెలను బలపరుస్తాడు. గొర్రెని ఎందుకు పోలుస్తున్నారు అని అంటే, ఇప్పుడు 2 గొర్రెలు నడుస్తూ ఉన్నాయి అనుకోండి, 2 వెళుతూ ఉన్నాయి. ఒకడు వచ్చి ఒక గొర్రెను విపరీతంగా నరికేసి పొడి చేసి చంపేస్తా ఉన్నా గానీ ఆ గొర్రె అక్కడ నిలబడుకొని దాన్ని అలా చూస్తూ బే అని అంటానే గాని అది ఎగురుతికి పారిపోదు. గొర్రె సిస్టమ్ అది, దాని పద్ధతి అంత. అది పరిగెడితే తప్ప దాని వెనకాల పరిగెడుతుంది, దానికి తెలియదు. అందుకనే నీళ్లున్నాయి, నీళ్లు దాటాలా, నీళ్లు దాటించాలి. దూకగలదు గొర్రె, దూకగలదు కానీ దూకదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, కాపరి ఒక గొర్రెని పట్టి ఆ నీటి అవతల నుంచి అటు ఇసురు కొడతాడు అంతే. అది ఎప్పుడు అటు ఎగిరి అవతల పడుతుందో అక్కడి నుంచి అన్ని టకా 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 అని దూరిపోతాయి. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జంతువును తీసుకున్నా అల్పమైనటువంటిది గానిగా ఉండేది ఒక గొర్రెలు మాత్రమే అని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనల్ని అలాగ ప్రేమిస్తానంటాడు ఆయన. గొర్రెలకు ఆయన ఎవరు? మంచి కాపరి. వాటిని అన్ని విషయాల్లో అభివృద్ధి కలిగేలా ఆయన ఏం చేస్తాడంట? సహాయపడతాడంట. అందుకనే చూడండి,
భక్తుడైనటువంటి దావీదు ఆయన చేసేటువంటి పని ద్వారా, ఆయన నడిచేటువంటి విధానం ద్వారా గొర్రెలను కాస్తూ దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, సంగీత వాద్యములతో ఆయన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ ఆయన రచించినటువంటి కీర్తన అదే 23వ దావీదు కీర్తన. ఏమంటాడు ఆయన మనలను ఎక్కడికి నడిపిస్తాడంట? పచ్చిక బయళ్లలోకి నడిపిస్తాడట. హల్లెలూయా. సమృద్ధిలోకి నిన్ను నడిపిస్తాడట. సమృద్ధి అంటే ఏంటి? వాక్యము వినాలి అనేటువంటి ఆశ కలిగి నీవు ఉన్నట్లయితే నువ్వు ఏం కోల్పోతూ ఉన్నావో నువ్వు అనుకుంటున్నావో ఆ విధమైనటువంటి పచ్చిక బయళ్ళలోకి నేను నడిపించేదానికి దేవుడు ప్రయత్నిస్తాడంట. కానీ ఆ వాక్యము ఏమిటనేది ఈ రోజు ఒక సేవకుడు, ఒక బోధకుడు, ఒక ఆయన ఏదో 4 మాటలు వాక్యం చెప్పిన తర్వాత ఓహో ఇది బాగుంది బాగలేదని నువ్వు జడ్జి చేసేది కాదు. ఆ వాక్యాన్ని వినిన తరువాత నీవు ఇంటికి వెళ్ళి దాన్ని తిరిగి చదువుకుంటేనే అది నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ. చూడండి, గొర్రెలకు మేత సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతానికి మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అందుకనే 24వ కీర్తనలో ఏముంటుందంటే ఆయన మనకు ప్రధాన కాపరి అని ఉంటుంది. చూడండి, కొన్ని విషయాలు మనం చదువుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు మనం ఎవరి కోసం వెయిట్ చేయాలి? ఎవరి కోసం వెయిట్ చేయాలి? ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారనటువంటి మహిమ కిరీటాన్ని మనము పొందుకోవాలి అని అంటే మనము ఆయన దొడ్డులోని వారమై ఉండాలా లేదా? ఖచ్చితంగా ఆయన దొడ్డులోని వారమై ఉండాలి. ఇప్పుడు నిన్ను అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అంటే వెంటనే నువ్వు క్రైస్తవుడుగా, క్రీస్తు నమ్ముకున్నావా, నువ్వు ఏ ఆలయాన్ని నుంచి వచ్చావు అని అంటే వీ హ్యావ్ ఏ కేర్ ఆఫ్ అడ్రస్ హియర్ దట్ వీ కెన్ సే హ్యాపీలీ సెయింట్ మార్క్ చర్చ్ అనేటువంటి సంఘం నుంచి నేను వచ్చాను ప్రభువా, ఆ దొడ్డి నుంచి నేను వచ్చాను అని అంటాడు. మీ పాస్టర్ ఆడున్నాడా అనేది పక్కన పెట్టండి. మాకు వాక్యం బోధించాడు కదా, మా పాస్టర్ గారు మాకంటే పైన ఉంటాడని అనుకుంటారేమో. దేవుని సన్నిధిలో అలా కాదు. మొదటి వారు కడపటి వారు కావచ్చు, కడపటి వారు మొదటి వారు కావచ్చు. అక్కడ వ్యత్యాసాలు ఏముండవు. పాస్టర్ గారు పెద్దని గాని సంఘంలో పెద్దలు వాళ్ళకి ముందు సీట్లు వేస్తారని ఏమీ లేదు. నీ విశ్వాసమే నీకు కొలమానము. దేవునికి మహిమ. నీ విశ్వాసమే నీకు కొలమానము. చూడండి, యేసు మంచి కాపరిగా మన కొరకు ఆయన చనిపోయాడు. మంచి కాపరిగా ఆయన మన కొరకు చనిపోయారు. ఈ రోజున గొప్ప కాపరిగా మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే త్వరలోనే ఒకానొక రోజు రాబోతూ ఉంది. అప్పుడు ఆయనని ఏమంటారు తెలుసా? ప్రధాన కాపరి అంటారు. ఇప్పుడు కాపరులకంతటికి కూడా ఆయన ఏమవుతాడు? ప్రధాన కాపరిగా. ఆయన ఎవరి కోసం వస్తాడు అని అంటే తన గొర్రెల కోసము ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో ఆ దొడ్డివారో అంటే పరలోకపు జనాభాను ఎవరైనా లెక్కించగలరా? పరలోకపు జనాభాను అంటే నక్షత్రాలనే అనుకుందాం. నక్షత్రాలను మనం లెక్కించగలమా? దేవుని యొక్క పరలోకపు జనాభా కూడా అలాగే ఉంటారు. 100% గొర్రెలు ఆయన మందలోకి రావాలి. అది ఆయన ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా తప్పిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. అందుకనే మనం అనుకుంటాం, మనం ఒక అడుగు ముందుకేసి మేము యేసుని నమ్ముకున్నాము, మేము మంచివాళ్ళముగా ఉన్నాము, అయ్యో మా వాళ్ళు ఏంటి ఎలాగైపోతూ ఉన్నారు అని అంటే వాళ్ళ కోసమే దేవుడు ఇంకా రావట్లా. నువ్వు ఎరిగావు, నీ స్థానం నీకు వచ్చేసింది. కానీ ఇంకొకరు ఉన్నారు కదా, నీవు బాధపడుతున్నావే, నా సహోదరుడు, నా కుటుంబము, నా అప్ప చెల్లెళ్ళు, మా అమ్మ తరపోళ్ళు, మా నాయన తరపోళ్ళు, అయ్యో నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారడం లేదే, ఒకనొక రోజు వాళ్ళు తెలుసుకుంటే బాగుండు అని వేదన పడుతూ ఉన్నావు తెలుసా? నీవు వేదన పడి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావే, నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు. దయచేసి మీరు అనుకోండి, నేను ఎంత ప్రార్థన చేసినా మా వాళ్ళు మారడం లేదు, మారరు అని మాత్రం మీరు అనుకోవద్దు, తప్పది. ఎందుకంటే వాళ్ళు మారరు అని నువ్వు డిసైడ్ చేయొద్దు. నీవు ఒకసారి పేతురు వచ్చి ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభువా? 7 సార్లు అంటే
77 మార్లు వరకు నువ్వు క్షమించు అన్నాడు దేవుడు. యేసయ్య అన్నాడు 77 మార్లు అన్నంటే ఏంటి అర్థమో? ఇది పాత నిబంధనలో ఉన్నది మాట, పాత నిబంధనలో ఉన్నది. అది ఒక చాలా పెద్ద ప్రసంగము చేద్దాం. 70 సంవత్సరాలు అనేది మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ లాంటిది. ఇంక 7 సంవత్సరాలు అని అంటే అది ఈ దేవుడు అనుగ్రహించినటువంటి అత్యధికమైనటువంటి బలము. అంటే నీవు జీవించినంత కాలము మనిషిని క్షమించగలిగినదే క్రైస్తవ్యం. హల్లెలూయా. అయితే ఒకటి, నీ వాళ్ళు మారాలి అని నువ్వు కోరుకున్నప్పుడు, నీ వారి కోసం నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు, ఒక్కరు ఉన్నప్పుడే ప్రార్థన చేయండి. దాని గురించి ఒక్కరు ఉన్నప్పుడే తలుపులు వేసుకోండి. తలుపులు వేసుకోవడం అని అంటే మన తలుపులు, ఇంట్లో తలుపులు కాదు లెక్క. ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి నీ స్వరము దేవునితో అనుసంధానించే విధముగా నీవు దేవునితో ప్రార్థన చేయాలి. మనుషుల్లో ప్రార్థన చేయడం అంటే అది రాంగ్. మనుషుల కొరకు ప్రార్థన చేయొచ్చు. నువ్వేదైనా కుటుంబం దగ్గరికి వెళ్ళావు, ఒక కుటుంబాన్ని ఆశీర్వదించేదానికి ప్రార్థన చేశావు, అలా చేయడం తప్పు కాదు. ప్రార్థనలో మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో మళ్ళీ వాక్యాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చిందే వాక్యం ఆయన మనకు. మళ్ళీ ఆయనకే మనం చెప్తాం, ప్రభువా లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పావు ప్రభువా, నేను సాత్వికుడును దీన మనసు గలవాడని అన్నావు కదా అని దేవునికి మనం వాక్యం బోధించేది అది ప్రార్థన అవుతుందా? ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? దేవునికి చేస్తూ ఉన్నావు. దేవునికి ప్రార్థన అంటే విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేయాలి గాని దేవునికే వాక్యాన్ని బోధించేటువంటి స్థితిలో నీవు ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటాడు, నేను నిన్ను కాచేటువంటి వాడిని. తాతకి దగ్గులు నేర్పిస్తావా అంటారు పెద్దోళ్ళు. అవునా? అంటే తాతకి ఏమొచ్చు? ఆటోమేటిక్ గా వస్తుంది. చూడండి, నిత్య నిబంధన సంబంధమైనటువంటి రక్తము, దేవుడు చేసే నిబంధనల యొక్క ఆధారముతో యేసుక్రీస్తు యొక్క నిబంధన పవిత్ర రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన కొన్నాడు. ఈరోజు చదువుకున్నాం కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 22, 23లో ఉన్నది. ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతూ ఉంది. ఆ యెరూషలేములో ఆ పండుగ జరిగేటప్పుడు అప్పుడు అది శీతాకాలం అన్నమాట. ఆ శీతాకాలం అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వాడు ఆయన ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ బయట ఆవరణం పేరు సొలొమోను మండపం అనేటువంటి ఆవరణం ఉంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంటే ఆలయం లోపలికి ప్రవేశించకుండా ఆయన అక్కడే ఏం చేస్తూ ఉన్నాడంటే తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు యూదులైనటువంటి వాళ్ళు ఏం చేశారు, ఆయన చుట్టూ పోగయి ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడుగుతూ ఉన్నారు? ఎంత కాలము మమ్ములను సందేహపెడుతూ ఉన్నావయ్యా? ఒకవేళ నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా, చూడండి మాతో ఏమన్నారు వాళ్ళు, మాతో స్పష్టముగా చెప్పుకు యేసు అని అన్నారు. ఎందుకంటే క్రీస్తు అనేటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించడం లేదు, యేసు అనే ఉపయోగిస్తూ ఉన్నారు, యేసు అనే ఉపయోగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చుట్టుముట్టారు. ఎక్కడ చుట్టుముట్టారు? సొలొమోను మండపం అనేటువంటి ఆలయం యొక్క ప్రాంగణములో ముందు ఉండేటువంటి ఆవరణములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరుగుతూ ఉంటే ఆయన చుట్టూ యూదులు పోగయి ఆయనతో మాట్లాడారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, మీతో నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా గాని మీరు నన్ను నమ్మరు. మీరు నమ్మలేదు అనలా, మీరు నన్ను నమ్మలేదు అని అనలేదు, మీరు నన్ను నమ్మరు అన్నాడు. దానికి గల కారణాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే వాళ్ళ మీద ఉండేటువంటి శాపం ఉంది, వాళ్ళ కన్నులు మూసుకుని పోయి ఉన్నాయి. ఆయన అంటాడు, నేను నా తండ్రి నామమందు చేయించినటువంటి క్రియలు మీరు కన్నులారా చూచారు, వాటికి ఎన్నో సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి, ఇంకా నేనేం చెప్పాలి మీకు అని అడుగుతూ ఉన్నాడు ఆయన ఇండైరెక్ట్ క్వశ్చన్లు. చూడండి ఆ తర్వాత అయితే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా గొర్రెలలో చేరిన వారు మీరేగానైతే, మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, మీరు నా గొర్రెల మందలో చేరిన వారు అయితే మీరు నన్ను ఈ విధముగా నన్ను అడగరు, నీవేనా అని మమ్మల్ని అడగరు. ఎందుకంటే నా స్వరాన్ని మీరు వింటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఖచ్చితంగా ఎరుగుదును, అవి నన్ను ఏం చేస్తాయి, ఫాలో చేస్తారు, నన్ను ఫాలో చేస్తారు.
అయితే చూడండి, ఆ తర్వాత ఆయన అంటాడు, నేనేం చేస్తాను, ఏదైతే ఏ గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయో, ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, నేను వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన చూడండి ఎంత గొప్ప ఆధిక్యతను నీకు నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడో. ఆయన స్వరాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చుచూ ఉన్నాను కనుక అవి ఎన్నటికి ఎక్కడ నశింపవు. ఈ లోకంలో మనం చనిపోతాం, ఈ లోకంలో అయితే మనము చనిపోతాం, కానీ మన నిత్యము నివసించేటువంటి రోజు ఒకటి ఉంది, అది ఆయనతో నివసిస్తాము. అందుకు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, అలా ఆయన స్వరాన్ని మనము గుర్తిరిగి ఆయన స్వరాన్ని మనం వింటే ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే ఎవరిస్తారండి భరోసా? ఎవరిస్తారు? వాటిని ఎవరికి ఇచ్చారంట? వాటిని ఎవరిచ్చారు? దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో తెలుసు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి, అందరికంటే ఈ లోకములో ఎవరైనా ఏమైనా లెక్కేసుకోండి, అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని ఎవరితో చెప్తూ ఉన్నాడు ఆయన? సొలొమోను మండపములో ఆయన చుట్టూ పోగైనటువంటి యూదులతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. యేసు దేవుడు కాబట్టి అక్కడ దానికి ముందు ఒక గుడ్డివాడిని కన్నులు తెరిచాడు ఆయన. దయ్యాలు ఏమన్నా కన్నులు తెరుస్తాయా? ఎవరివన్నా కన్నులు తెరిపించగలవా? వీళ్ళేమంటున్నారు, ఆయన మ్యాజిక్ చేశాడని అనుకుంటున్నారు వాళ్ళంతా, అక్కడ ఉండే వాళ్ళంతా. ఈ విధంగా అక్కడ ఉండేటువంటి జన సమూహములలో భేదాభిప్రాయాలు కుదిరాయి. ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడేనా అయ్యుండొచ్చు, లేకపోతే ఇన్ని ఎలా చేయగలడు అని ఒకరు అనుకుంటే, ఉదాహరణ వీళ్ళకి అందరికీ ఈ మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, అలనాడు ఇశ్రాయేలీలు బయలుదేరారు కదా ఐగుప్తులో. బయలుదేరినప్పుడు ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు వచ్చాయి. అక్కడ మోషే తన కర్రను వేసి పాము జరిగినప్పుడు వాళ్ళు కర్రలు కూడా వేశారు. అక్కడ అయ్యేమయ్యాయి, అవి కూడా పాములుగా తయారయ్యాయి. అంటే మ్యాజిక్ అనేది ఉంది, జరుగుతుంది. వీళ్ళేమనుకుంటున్నారు, యేసయ్య అటువంటి ఏదన్నా మ్యాజిక్లు చేసి ఏం చేస్తున్నాడేమో అనుకునేది కొంతమంది అనుకుంటున్నారు. అయితే కొంతమంది ఆత్మ ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆయన్ని ఫాలో అయ్యారు, ఆయన్ని వెంబడించారు. అవి ఎవరు అని అంటే, దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యకి ఇచ్చినటువంటి వాళ్ళు. ఆయన అంటున్నాడు, వాళ్ళకి దేవుడు ఏమిస్తాను అంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, కొందరు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, కొందరు దేవుని గొర్రెలు అయిపోయారు, కొంతమంది విననొల్లకపోయారు. 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా, గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అతనిని వెంబడించును. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇక్కడ మనం ఆలోచించాలి అని అంటే, పర్ణశాలల పండుగ అక్టోబర్ నెలాఖరులో వస్తుంది. పర్ణశాలల పండుగ అక్టోబరు నెలాఖరులో వస్తుంది. ప్రతిష్ఠిత పండుగ డిసెంబర్ చివరి వారంలో వస్తుంది. అర్థమవుతుందా? ప్రతిష్ఠిత పండుగ డిసెంబర్ చివరి వారంలో వస్తుంది. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది. అక్కడ ఏంటంటే, జుడాస్ మెగ్గిబయాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ అంటియోకాస్ ఎపిఫనీస్ అనేటువంటి ఆయనను బారి నుండి ఆయన ఆ దేవాలయాన్ని కాపాడాడు. అంటే క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. ఈ ఎపిఫనీసిస్ అనేటువంటి వాడు ఏ దేశానికి చెందిన వాడు అయ్యా అనంటే, సిరియా దేశానికి చెందినటువంటి వాడు. ఈయన దేవాలయమును అపవిత్రపరిచాడు. ఇది క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఈ ప్రతిష్ఠిత పండుగను యూదులు ఏం చేసేవాళ్ళు అనంటే, ప్రతి ఏడాది జరుపుకుంటారు. ఈ ప్రతిష్ఠిత పండుగను యూదులు ఏం చేశారు? ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఇది ఇంతకు ముందు దేవాలయం పాటు చేసింది 167వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు ప్రతి సంవత్సరము జరుపుకునేటువంటి ఈ చలికాలంలో
యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? సొలొమోను మండపం అనేటువంటి ఆ ఆలయం ముందున్నటువంటి ప్రాంతానికి ఆయనకి వెళ్ళాడు. అప్పుడు జరిగింది. అక్కడ నుండి దేవుని గొర్రెపిల్ల సిలువకు అతి దగ్గరగా వస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన గురించి నెరవేరవలసినటువంటి ప్రతి విషయాన్ని ఒక్కొక్కటి ప్రజలకు తెలియజేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనకు ఆధ్యాత్మికముగా శీతాకాలం రాబోతూ ఉంది. చలికాలంలో ఏమొస్తాయి తెలుసా? చలికాలంలో ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి చలికాలంలో? శీతకాలంలో ఏమొస్తాయి? చలికాలంలో ఏమొస్తాయి? దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, ఒంటి మీద చర్మము ముడతలు పడిపోతా ఉంటది చలికి. ఎందుకంటే మనం ఏమి తాగం తెలుసా? నీళ్లు తాగం. నీరు అనేది ప్రతి శరీరానికి చాలా అవసరమైనటువంటిది. ఏదైతే మెయిన్ దెబ్బతినేది ఆరోగ్యము ఎక్కడ దెబ్బతింటుంది అని అంటే మనిషికి నీరు లేక దెబ్బతింటుంది శరీరం. నీరు చాలా అవసరం. నీరు ఎప్పుడు మనిషి తగ్గిస్తాడో అక్కడి నుంచి మొదలవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, స్కిన్ దెబ్బతింటుంది, గ్లో దెబ్బతింటుంది, అన్ని దెబ్బతినేస్తాయి. ఈ శీతకాలం అంటే భయం వస్తూ ఉంది. ఈ శీతకాలం వస్తూ ఉందంటే జనాలంతా ఎక్కువ ఏం చేస్తారంటే పచ్చళ్ళు అంటే ఇష్టపడతారు. కారంగా వేడి అన్నంతో నీళ్లు తాగరు. ఏది కూడా మనిషికి అవసరమైందంతా కూడా తీసుకోవాలి. అదే విధంగా నీ శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. ఎందుకో తెలుసా? నీ దేహము దేవుని ఆలయము. నీ దేహము దేవుని ఆలయం అయ్యింది కనుక నీ దేహాన్ని కాపాడుకోవాలి. నీ దేహాన్ని కాపాడుకోవాలంటే కాదు, అది కాపాడుకోవడం కాదు, పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నంత మాత్రాన కాదు. నువ్వు బలంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అలా ఉండాలి. అందుకని అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని, నీ మీదే నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, నువ్వు నిజంగా ఇతరులను ప్రేమించవు అని అర్థం. ఖచ్చితంగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు శీతాకాలం రాబోతూ ఉంది. ప్రభువు కోసం మనం చేయవలసిన దానిని త్వరగా చేయాలి. ప్రభువును నీవు అంగీకరించలేదా? ఇప్పుడే అనుకూల సమయము. నీవు జాగ్రత్తగా దేవుని అంగీకరించి దేవుని యొక్క దొడ్డులోనికి, ఎక్కడ దొడ్డులు ఉన్నాయో పరిగెత్తే దానికి ప్రయత్నం చేయి. ఒకానొక రోజు రాబోతూ ఉంది, దొడ్డులే కురువయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము కుదువైపోబోతూ ఉంది. నీ చేతిలో బైబిల్ పట్టుకున్నా నిన్ను ఒక దుష్టుని లాగా చూసేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త కలిగి దొడ్డను వెతుక్కోవాలి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు అక్కడ ఎంత ఉంటాయంటే, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనకు రక్షణను అందకయ్యే ఉన్నాము అని చెప్తూ ఉంటారంట. అక్కడ ఏమంటారు? కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణను అందకయ్యే ఉన్నాము. ఇంకెప్పుడు రక్షణ పొందుతాము? ఈ జీవితంలో చలికాలం రాకముందే, కష్టపడక ముందే, దుప్పట్లో కప్పుకోవాలని గడగడలాడక ముందే, నీ ఒంట్లో దాని అర్థం ఏమిటంటే నీ ఒళ్ళు వీక్నెస్ లోకి పడిపోక ముందే నువ్వేం చేయాలి అని అంటే దేవునిని నమ్ముకోవాలి. ఈ సొలొమోను మండపము అన్యులకు ఉద్దేశించింది అనమాట. దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కాని వారు ఆ సొలొమోను మండపం వరకే రాగలరు, కానీ ఇజ్రాయేలీలు కానటువంటి వాళ్ళు, దేవుని ఆరాధించలేనటువంటి వాళ్ళు ఆ బయట ఉంటారు, కానీ వాళ్ళు దేవుని యొక్క ఆలయానికి లోపలికి రాలేరు. అందుకనే యేసు అక్కడ ఉన్నప్పుడు ఆయన చుట్టూ పోగయి ఆయన ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించుకున్నట్లయితే 23వ వచనంలో ఉంది కదా, అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన అక్కడ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఆయనకి తెలుసు వాళ్ళు వచ్చి ఆయన అడుగుతారని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. పేతురు యొక్క సహోదరుడైనటువంటి అంద్రియ, ఇతడు మొదట తన సహోదరుడైనటువంటి సీమోనును చూచి వాళ్ళు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ఆయన? మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పాడు. ఎవరు? పేతురు యొక్క సహోదరుడైనటువంటి అంద్రియ.
రెండవ విషయం ఏంటో తెలుసా? నతానియేలు ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, యోహాను సువార్త అదే మొదటి అధ్యాయం 49వ వచనంలో నతానియేలు ఏమంటాడు? బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువు అని ఆయనకి ఉత్తరం ఇచ్చాడు. ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి అనుకుంటున్నారు? ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగి ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటాడు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని వాళ్ళు అన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని 38వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఉంది, అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకి ఏం చేశాడు? ఆయనకి మ్రొక్కాడు. యేసు చేసినటువంటి గొప్ప కార్యములే ఆయన మెస్సియా అని రుజువు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళందరూ ఆయన నడుస్తూ 3.5 సంవత్సరాలు నడుస్తూ 3.5 సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నా, ఎంతో మందిని లేపుతూ ఉన్నా, కుంటి వారిని బాగు చేస్తూ ఉన్నా, కళ్ళు లేనటువంటి వాళ్ళని కన్పిస్తూ ఉన్నా, కుష్ఠరోగుల్ని బాగు చేస్తూ ఉన్నా, విశ్వాసము ద్వారా ఆయన ఎక్కడుంటే ఆయన దగ్గరికి చేరేదానికి పైకప్పులు తీసి లోపలికి దించేటువంటి విశ్వాసము ఎంతమంది చూస్తూ ఉన్నా కూడా యూదులు పోగయ్యి ఆయన అంటాడు, మమ్మల్ని ఎందుకు నువ్వు ఇంకా సందేహపడుతూ ఉన్నావయ్యా? నీవు నిజంగా యేసుక్రీస్తు అయితే మాకు చెప్పొచ్చు కదా అని ఆయననే ప్రశ్నిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనంలో ఈ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదే అని అంటున్నారు ఆయన గురించి. ఇంతకంటే ఎన్ని కావాలి? అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఉంటది, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే గొప్ప నిదర్శనం ఏముంది చెప్పండి? ఇంకా వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నీవు నిజంగా క్రీస్తు అయితే మాకు చెప్పు. లూకా సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. అప్పుడు ఆయన లూకా 7:22 కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడు. యోహాను శిష్యులు ఆయన దగ్గరికి పంపించిన తర్వాత ఆయన అంటాడు, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ యేసు ప్రబోధలు, ఆయన చెప్పేటువంటి కార్యములు ఆయనే మెస్సియా అని వాటిని ఖచ్చితంగా ధ్రువపరుస్తూ ఉన్నా కూడా వీళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితి ఉన్నారు. యేసు జీవితము, ఆయన చేసినటువంటి మహత్య కార్యాలు యేసు క్రీస్తుని రుజువు చేస్తూ ఉన్నాయి. మన నాయకులు సమస్య ఏమిటంటే వారి యొక్క అవిశ్వాసమైనటువంటి హృదయం ద్వారా ఆయన చేస్తూ ఉన్నారు. విశ్వాసం అనేది మనలో లేకపోతే, నిజంగా విశ్వాసం అనేది మనం లేకపోతే, మీకు చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక కథ చెప్పేవాళ్ళు. ప్రార్థన చేశారంట, ప్రభువా మనందరూ రండి, మనమందరమును వర్షం గురించి ప్రార్థన చేద్దాం. ఈ రోజు 7 గంటలకి ఎండిపోతూ ఉన్నాయి పొలాలంతా, ఎండిపోతూ ఉన్నాయి, పగులిపోతూ ఉన్నాయి పొలాలు. 7 గంటలకి ఊరిలో వాళ్ళందరూ రచ్చబండి దగ్గరికి రండి, అక్కడ దేవుడిని మనం ఆరాధన చేద్దాం, దేవుడిని ప్రార్థన చేద్దాం వర్షం కోసం అని చెప్పి ప్రకటించారంట తండోరా వేసి. ఊర్లో వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఒక చిన్నోడు ఇంట్లోకి వెళ్ళి, అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాము? నాయనా వర్షాలు రావడం లేదు, దేవునిని ప్రార్థన చేసేదానికి ఏక మనస్సుతో రచ్చబండ దగ్గరికి వెళ్ళి అందరము ప్రార్థన చేస్తాము అని అంటే వాడు పరుగున వెళ్ళి కూడు ఎత్తుకొని వచ్చాడంట. ఎందుకు? ఖచ్చితంగా వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, దేవుడు వర్షాన్ని ఇస్తాడు. వాళ్ళ అమ్మే ఉందో తెలుసా, వర్షం. మనం ప్రార్థనకి వెళ్తున్నాము. ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నారు? వర్షం కోసం అని. వారిలో ఉండేటువంటి విశ్వాసము. చిన్నపిల్లల్లా మీరు ఉండండి అని దేవుడు అంటాడంటే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా మనం అడిగితే ఆయన ఇస్తాడు. మనకే విశ్వాసం లేకుండా మన పిల్లలకి కొన్ని నేర్పించాలి. ఎలా నేర్పించాలి అంటే, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు నువ్వేమడిగినా ఇస్తాడు అని మనం అన్నాం అనుకోండి,
వాళ్ళు 1వ తరగతి చదవాల్సిన వాళ్ళు మన ఎవరు అదే కంపెనీలో పనిచేస్తారు కదా, విశాల్ వాళ్ళ కూతురు వచ్చి ఒకరోజు సీరియస్ గా నా దగ్గరికి వచ్చి, అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి అన్నది. యేసయ్య నా కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? నేను 6th క్లాస్కి వెళ్ళాలని ప్రార్థన చేయాలి. ఎంతకు వెళ్ళాలని? 6th క్లాస్కి వెళ్ళాలి అని. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రార్థన? నువ్వు ఇంకా పెద్ద అవ్వాలి. లేదు, నేను 6th క్లాస్కి వెళ్ళాలని ప్రార్థన చేయాలి. సరే, నేను ప్రార్థన చేశాను. ఏదో ఒక రోజు దేవుడు నేను 6th క్లాస్కి పంపిస్తాడమ్మా, దేవుడికి మహిమ అని అన్నాను. మొన్న వచ్చింది ఫంక్షన్కి, చిన్న పాప ఫంక్షన్కి. ఎన్నో క్లాస్ నాయన? ఇప్పుడు నేను 9th అన్నాను. నేను 9th అన్నది. నేను ఏం చెప్పాలి? ఏదో ఒక రోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ విశ్వాసం వాళ్ళకి గొప్ప చేస్తుంది, కాదని చెప్పట్లా. లేదు నువ్వు 9th కాదు, నువ్వు 1వ తరగతి కూడా లేవు అని నేను ఆ వాగ్వివాదాలు చేయలేను. మనం పిల్లలకు నేర్పించేటప్పుడు నీకు ఏది అవసరమో మనకంటే, నా అమ్మా నాయన కంటే కూడా దేవుడికి తెలుసు నాయనా. సో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు అని మనం పిల్లలకు బోధించాలి. కానీ పిల్లలకి నీకేది అడిగినా ఇచ్చేస్తాడు అంటే వాడి చూపులంతా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, మా నాన్న నాకు విమానం తెస్తే బాగుండు, మా నాన్న నాకు హెలికాప్టర్ తీస్తే, మా ఇంట్లో కారు పెట్టేదానికే స్థలం లేదు, హెలికాప్టర్ ఆడబెట్టాలి అని అనుకుంటాడు వాడు. లేవిల్లంటూ మా తాత జోడు రేకులు షర్ట్ వేసేసాడు, ముందు హెలికాప్టర్ మా నాయన తెచ్చిస్తే ఆడబెట్టుకోవాలని అనుకున్నాడు అనుకో. ఎక్కడ ఉంటాయి? పిల్లలకు మనం నేర్పించే విధానము, ముందు వారికి భయభక్తులు నేర్పించేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన స్వరాన్ని వాళ్ళు వినేలాగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 23వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 3వ వచనం. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండును కూడా మనకి ఎవరిచ్చారు? యెహోవాయే కలుగు చేశాడు. ఎందుకనంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, అవి అతడిని ఏం చేస్తాయంట? వెంబడిస్తాయి అని ఉంటుంది. యేసు గొర్రెలకు ఆయన ఏమిస్తాడు అని అంటే, నిత్య జీవాన్ని ఇవ్వడమే కాదు, శాశ్వతమైనటువంటి రక్షణను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను గనుక అవి ఎన్నటికి రక్షకుని చేతిలో నుండి వాటిని ఎవ్వరు కూడా అపహరింపలేరు, అపహరింపజాలరు. గొర్రె తెలివిలేని జంతువు. గొర్రె క్షేమముగా ఉన్నది అని అంటే దానికి మంచి కాపరి, గొర్రెల కాపరి సంరక్షణలో అవి ఉన్నాయి అని అర్థం. వాటికి ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్కువ గొర్రెలు ఉండేటువంటి వాళ్ళు తోకల దగ్గర రంగు పోస్తారు, ఎరుపు రంగు. ఇవన్నీ ఎరుపు రంగు ఉండేటివన్నీ ఒక దొడ్డివి అని తెలియజేసేదానికి. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఊర్లో ఇంకొక దొడ్డు ఉండింది అనుకోండి, ఆ గొర్రెలకన్నిటి గ్రీన్ రంగు పూసుంటారు. ఎందుకు అని. ఇవన్నీ మనకు కళ్ళతో కనబడేటివి. కానీ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని అంటాయి. ఈ కాపరి పోయి ఆడబెలో మనం చూద్దాం, అవి పలుకవు. ఆ కాపరి పిలిస్తేనే అవి పలుకుతాయి. అందుకనే ఈ లోకంలో మనకి ఇన్ని నేర్పించినటువంటి దేవుడు, ఆయన స్వరాన్ని నీవు గ్రహించగలిగి ఉన్నావా? యేసు ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదండి. ఆ రక్షణను మనము జాగ్రత్తగా తీవాలి. అందుకని ఆయన ఒక భరోసా ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, ఏంటి? తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునే, అలాగే నేను నా గొర్రెలను, అది దేవుడిచ్చినటువంటి, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతములన్నీ, స్వస్థతలన్నీ కూడా వాస్తవమైనటివి. అవన్నీ చూసి కూడా వాళ్ళు ఆయన అడుగుతూ ఉన్నారు అని అంటే, ఏమని అడుగుతూ ఉన్నాడు? అక్కడికి వచ్చి, నీవు నిజముగా క్రీస్తు అయితే మాకు చెప్పయ్యా అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కొన్ని ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అని అంటే,
ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన గొప్ప దేవుడు. ఆయన స్వరాన్ని మనము దేవుని యొక్క ఆలయానికి వస్తూ ఉన్నామనంటే దేవుని యొక్క వాక్యం ఈ రోజు దేవుని దాసుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను అనేసి నీవు అలా వెళ్ళిపోకుండా, జడ్జి చేయకుండా, ఏదో చెప్పాడులే అనుకోకుండా రాసుకుని ఇంటికి వెళ్ళి అవే తిరిగి చదువుకుంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆ స్పష్టతను నువ్వు ఎరిగి ఉండాలి. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, అది చాలా ఓల్డ్ సాంగ్, అది బిల్మోరియా గానాల్లో ఉంటుంది అనుకుంటాను. దాని అంటాడు, మీకు అందరికీ తెలిసినటువంటిది ఉంటే నాతో కూడా మీరు సహకరించవచ్చు. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీవాడనో యేసువా. నిజంగా మనము ఆయన వాడని అని మనం చెప్పుకునేటువంటి రోజు మనలో ఉండాలండి. అలా లేకపోతే నిజముగా దేవుడు అంటూ ఉన్నటువంటి మాటలు ఈ మూడు కూడా ఈరోజు, యేసు మంచి కాపరి, యేసు మంచి కాపరి. ఎంత మంచి పాట అంటే ఆయన్ని పొగుడుతూ అంటున్నాడు. ఇదే ఈరోజు చదువుకున్నటువంటి కీర్తన మనకు దైవారాధన గ్రంథంలో 33వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చదువుకున్నట్లయితే ఆ ఉండేటువంటి దానికి అర్థం ఇదే. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన నీ ప్రశస్తమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు ఎంత గొప్ప కాపరివి నాయనా. నీవు చేసినటువంటి అద్భుతములు చూసి కూడా యూదులైనటువంటి వాళ్ళు సొలొమోను మండపము ప్రాంగణములో నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగినటువంటి ప్రశ్నలు ఈరోజు మాలో ఉండేటువంటి వాళ్ళు అడుగుతున్నారేమో. నీవు ఎంత చేసినప్పటికీ కూడా నిన్ను మేము విశ్వసించలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామేమో. మమ్మల్ని దయతో మన్నించి నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డలుగా, నీ స్వరాన్ని వినేటువంటి బిడ్డలుగా, నీ ఆత్మీయమైనటువంటి ఆహారమును మేము భుజించు వారముగా, వాటిని జీర్ణించుకుని అర్థం చేసుకుని ప్రభువా నిత్య జీవములో మమ్మల్ని అందరినీ ఉంచుటకు మీరు ఏ విధముగా అయితే మీ ప్రాణాన్ని పెట్టారో ఆ విలువను మేము గ్రహించినట్లుగా మా హృదయాలను, మా ఆలోచనలను, మా కన్నులను తెరవమని, నీ కృపతో మమ్మల్ని నింపి కాపాడమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము Lord,
Disculpa.